ఉక్కుపాదం మోపుతున్నారు. వానాకాలంలో రైతాంగానికి నాణ్యమైన విత్తనాలు అందించేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. ఫెర్టిలైజర్ షాపులపై మెరుపు దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తుంది పెద్దపల్లి జిల్లా అధికార యంత్రాంగం. పెద్దపల్లి జిల్లాలోని విచ్చలవిడిగా మార్కెట్లోకి వస్తున్న ఫేక్ సీడ్స్ పై ఏబిఎన్ ప్రత్యేక కథనం. వానాకాలం సాగు ప్రారంభమైంది. కొన్ని చోట్ల చిరుజల్లులు పడ్డంతో రైతులు ఆరుతడి పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. పత్తి, మొక్కజొన్న, పసుపు లాంటి పంటలను వేసేందుకు రైతులు విత్తనాలకు సిద్ధమవుతున్నారు. అయితే కొన్ని చోట్ల నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్లోకి రావడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. దీంతో సాగు ప్రారంభం కంటే ముందే ఫర్టిలైజర్ షాపుల్లో అధికారులు తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. రైతాంగం నష్టపోకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లాలో 200కు పైగా ఫర్టిలైజర్ షాపులున్నాయి. ఇటీవల వరుసగా పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు జాయింట్ రైడ్స్ నిర్వహిస్తూ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. ఇటీవల రామగుండం కమిషనరేట్ పరిధిలో వేమనపల్లి దగ్గర 7 లక్షల విలువగల 2.5 క్వింటాళ్ల పత్తి విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్న ముగ్గురిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు పోలీసులు. నకిలీ విత్తనాలు మార్కెట్లోకి తీసుకొచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్. మరి ఏదన్నా ఈ లూజ్ సీడే కావచ్చు, లేకపోతే ఇప్పుడు చూసినట్టు మనకేదో ఒకటి కొత్త కంపెనీకి సంబంధించినటువంటి ఆ రకాలు కనుక దాని కాయిదాలు కనుక చక్కగా లేకుండా తీసినట్టు ఏది ఉంటే వాటి 100% ఆ కంపెనీ మీద యాక్షన్ తీసుకొని ఆ స్టాక్ ఉన్నటువంటి దాన్ని అంతా కూడా సీజ్ చేసి కోర్టుకు సరెండర్ చేస్తాం. రైతులను టెంప్ట్ చేసి ఈ 468 వాళ్ళని ఆకర్షించి చేసి ఏదైనా సేల్ చేసినట్టు ఏది ఉంటే ఎగ్జాగరేషన్ కూడా చేసే కేసులు కూడా ఉన్నాయి. వ్యవసాయ శాఖ నుంచి చేసేటువంటి కేసెస్ మనం చేస్తాం. ఇక డీలర్ కనుక లైసెన్స్ లేకుండా మరి విచ్చలవిడిగా మధ్య దళారులు ఎవరైనా చేసినట్టు ఉంటే 100% వాళ్ళకి పోలీస్ కేసు వర్తిస్తుంది. కంపెనీస్ బై సర్టిఫైడ్ విత్తనాలు మాత్రమే వాడాలి. బ్యాన్ చేసిన విత్తనాలు, ఫర్ ఎగ్జాంపుల్ HT BT3 రకం విత్తనాలు విచ్ ఆర్ బ్యాన్ ఇన్ తెలంగాణ. సో ఈ బ్యాన్ చేసిన విత్తనాలని వేరే రాష్ట్రం నుంచి తెస్తున్నారు. రీసెంట్గా మేము కేసులు పట్టడం జరిగింది. ఇంక్లూడింగ్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్, తర్వాత కొనడము, అమ్మడము. యాక్చువల్గా ఎవరైతే ఇవి అమ్ముతున్నారో అవన్నీ ఇంట్లో పెట్టుకు అమ్ముకుంటున్నారు. కేసులు కూడా చేశాము. తర్వాత అలాంగ్ విత్ అక్యూజ్డ్ని, తర్వాత విత్తనాలని, దాని తర్వాత లారీస్ ని కూడా సీజ్ చేశాము. పెద్దపల్లి జిల్లాలో రైతులు 2 లక్షల ఎకరాల్లో వరి పంట వేసేందుకు సిద్ధమవుతున్నారు. మరో 50 నుంచి 60 వేల ఎకరాల్లో పత్తి పంట వేయబోతున్నారు. దీంతో వరి విత్తనాలు, పత్తి విత్తనాల విషయంలో రైతులు మోసపోకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. గతంలో వరి ధాన్యం అనుకున్నంత దిగుబడి రాకపోవటానికి కారణం నకిలీ విత్తనాలే అని రైతులు వాపోతున్నారు. మధ్యలో వరి పంటకు చీడ పురుగులు సోకటం, మళ్లీ వాటిని నివారించడానికి అధికంగా పురుగుల మందులను వాడడంతో అధిక పెట్టుబడి అవుతోందని వాపోయారు. ఈసారి నకిలీ విత్తనాలు లేకుండా నకిలీ ఎరువులు మార్కెట్లోకి రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.